లయకారుడైన శివుడికి మహాశివరాత్రి పర్వదినం అత్యంత ఇష్టమైన రోజు. మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి రోజున మహాశివరాత్రి పండుగను జరుపుకుంటారు. పురాణాల ప్రకారం శివపార్వతుల వివాహం జరిగిన రోజు, అంతేకాదు లింగోద్భవం జరిగిన రోజు కూడా. అందుకే మహాశివరాత్రి పండుగ ఆది దంపతులైన శివపార్వతులకు అంకితం చేయబడింది. విశ్వాసాల ప్రకారం, ఆచారాల ప్రకారం ఈ రోజున శివుడు పార్వతిని పూజించడం, ఉపవాసం చేయడం ద్వారా ప్రత్యేక ఆశీర్వాదం లభిస్తుందని విశ్వాసం. అంతేకాదు దుఃఖం, బాధల నుండి ఉపశమనం కూడా పొందుతారు. ఈసారి చతుర్దశి తిథి ఎప్పుడు వచ్చింది, మహాశివరాత్రి పండుగను ఏ రోజు జరుపుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. హిందూ క్యాలెండర్ ప్రకారం అయితే మాఘమాసంలోని కృష్ణపక్ష చతుర్దశి తేదీ మార్చి 8వ తేదీ రాత్రి 9:57 ప్రారంభమై 9వ తేదీ సాయంత్రం 6:17 ముగుస్తుంది. మహాశివరాత్రి రోజున పూజ చేయడానికి నిశిత కాలాన్ని ఎంచుకుంటారు. శివారాధన నిశితకాల సమయంలో మాత్రమే చేస్తారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది నిశితకాలపు శుభ సమయం 8వ తేదీ తెల్లవారుజామున 12:05 ప్రారంభమై 12:56 వరకే ఉంటుంది. ఈసారి నిశితకాలం 51 నిమిషాల పాటు మాత్రమే ఉంటుంది. అందువల్ల ఈ ఏడాది మహాశివరాత్రి పండుగ ఉపవాసం, పూజలు 8వ తేదీ శుక్రవారం రోజున చేస్తారు. హిందువుల పంచాంగం ప్రకారం మార్చి 8వ తేదీ శుక్రవారం రోజున చతుర్దశి గడియలు రాత్రి ప్రారంభమవుతాయి కనుక మహాశివరాత్రి రోజున సాయంత్రం 6:25 నుండి 9:28 వరకు శివుడిని పూజించడానికి అనుకూల సమయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.